మీరు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ కాన్ఫిడెంట్లీ, యూ నీడ్ టు నో అ లాట్ ఆఫ్ వర్డ్స్. Unless you have studied in an English medium school since childhood, it's not really possible to learn that much vocabulary. అంత vocabulary నేర్చుకోవటం అంత ఈజీ కాదండి. By the way, if you are a parent, I really encourage you to educate your children in English medium schools. చాలామంది చాలా కబుర్లు చెప్తారండి, అవన్నీ నమ్మితే నష్టపోయేది మనమే. నేను ఇలా చెప్తున్నందుకు తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ మీరు ఫీజులు కట్టలేకపోతే, ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్ ప్రైవేట్ స్కూల్ ఫీజ్, దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ విత్ సెండింగ్ దెమ్ టు గవర్నమెంట్ స్కూల్స్. కానీ ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ టు కలెక్టివ్లీ టు గో టు ద స్కూల్, అరేంజ్ అ మీటింగ్ విత్ ద టీచర్స్ and request them to teach your children English. మీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించమని రిక్వెస్ట్ చేయండి. I don't believe for a second that they are incapable of teaching English. వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించలేరంటే నేను నమ్మనండి. Most of them are very intelligent individuals who have cleared many competitive exams to reach their current positions. వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడానికంటే ముందు మెనీ ఈవెన్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. సో ఇట్స్ నాట్ దట్ టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ దెమ్. వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పించడం కష్టమని కాదు. ఇట్స్ సింప్లీ దట్ నో వన్ ఈజ్ ఆస్కింగ్, సో దే డోంట్ ప్రయారిటైజ్ ఇట్. ఎవరు అడగటం లేదు కాబట్టి వాళ్ళు దానికంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. If all of you go and make that request, they will surely teach your children English.